నా ఇంటి పేరు అంటున్నాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అవును, కశ్మీర్ ఫైల్స్ నుండి బెంగాల్ ఫైల్స్ వరకు కాంట్రవర్సీలతోనే సావాసం చేస్తున్న ఈ సెన్సేషన్ డైరెక్టర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా పాత్రల్ని నచ్చినట్టు తెరకెక్కించాడు అంటూ ఇదిగో ఇలా మరో కేసు మడికి చుట్టుకోవడంతో మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. వివేక్ అగ్నిహోత్రి కాంట్రవర్సీ కంటెంట్ కి కేర్ ఆఫ్ అయిన ఈ సెన్సేషన్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతున్నాడు. 1946లో బెంగాల్లో ముస్లిం లీగ్ అల్లర్లు, హిందువులపై జరిగిన దారుణాలను సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చేందుకు ది బెంగాల్ ఫైల్స్ తో రెడీ అయిన వివేక్ ఇప్పుడు వందల కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వాస్తవానికి ది బెంగాల్ ఫైల్స్ పేరుతో సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నాడు వివేక్. తాజాగా 1946లో ముస్లిం లీగ్ అల్లర్లు, హిందువులపై జరిగిన దారుణాలను ఆపడంలో కీలక పాత్ర పోషించిన గోపాల్ ముఖర్జీ పాత్రను తప్పుగా చిత్రీకరించారంటూ వివేక్ పై కేసు పెట్టాడు ఆయన మనవడు శాంతను ముఖర్జీ. ట్రైలర్లో తన తాతను తప్పుగా చూపించారని, తన తాత వృత్తిరీత్యా కసాయి కాదని, ముస్లిం లీగ్ అల్లర్లను నివారించడంలో కీలక పాత్ర పోషించిన తన తాత పాత్రను వక్రీకరించినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ కోర్టుకెక్కాడు శాంతను. ఇక బెంగాల్ ఫైల్స్ సినిమా కథ విషయానికొద్దాం. ఇండియన్ హిస్టరీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్రేట్ కల్కతా మర్డర్స్ ఆధారంగా ఈ సినిమాని డైరెక్టర్ వివేక్ తెరకెక్కించాడు. అయితే సినిమా మా మనోభావాలు దెబ్బతీశాయంటూ, ఈ సినిమా అసలు రిలీజ్ కాకూడదంటూ ఇప్పటికే డజనుకు పైగా కేసులు వివేక్ ని చుట్టుముట్టుగా తాజాగా ఈ కేసు వివేక్ కి బోనస్ అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.